ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీ అందరికి వందనాలు తెలియజేస్తూ మరి యొక్క వాక్య భాగముతో నేను మీ మధ్యకు వస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథములో యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. మొదట మీరందరూ ఒక మాటను గమనించాలి. దేవుని వాక్యానికి విధేయులై దేవుని వాక్యమునకు తల వంచి వాక్య ప్రకారము మేము బ్రతుకుతాము అనేటువంటి వాళ్లకు మాత్రమే ఈ మాటలు నేను బోధిస్తున్నాను. ఎందుకంటే దేవుని వాక్యమునకు తల వంచక చాలామంది వాళ్ళ సంఘాలకు, సమాజానికి, కులానికి, గ్రామానికి లేదా పెద్దలకు లేదా ఇంటి యజమానులకు లోబడి బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారికి దేవుని వాక్యము ఏ మాత్రము వర్తించదు. దేవునికి భయపడి వారికి మాత్రమే దేవుని వాక్యం వర్తిస్తుంది. కాబట్టి దేవుని వాక్యానికి తల వంచేటువంటి బిడ్డలు ఈ మాటలు వినండి. మేము దేవుని వాక్యానికి లోబడము. మేము సంఘమునకు లేదా సంఘ సేవకునికి లేదా సమాజానికి, మా గ్రామానికి లోబడి వారి కట్టుబాటుల ప్రకారమే బ్రతుకుతాం అనుకునేవారు దయచేసి ఈ వీడియోను మరొకరికి ఫార్వర్డ్ చేయండి. ఓకే. దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుని వాక్యానికి విధేయులై జీవిస్తాము అనేటువంటి వారి కొరకు ఇప్పుడు నేను ఒక లేఖన భాగాన్ని చదువుతున్నాను. యోహాను పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. మీరు సత్యం ఎరుగని వారైనందున నేను వ్రాయలేదు గాని మీరు దానిని ఎరిగియున్నందునను, తర్వాత ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను. యోహాను పత్రిక రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈ మాటలు మీరు చదవండి. మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు గాని అంటున్నాడు. సత్యము ఎరగకపోతే ఆయన ఈ మాటలు వ్రాసినా కూడా వారి మధ్యన అవి వ్యర్థం. ఎవరైతే సత్యము ఎరిగి ఉన్నారో వారికి ఈ మాటలు అర్థమవుతాయి. అంతేకాదు, వారు సత్యము ఎరగటం మాత్రమే కాకుండా ఏ అబద్ధము కూడా సత్యానికి సంబంధం ఉండదు అనే సంగతిని కూడా వీరు ఎరిగినట్టు దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగియున్నందునను మీకు వ్రాయుచున్నాను అన్నాడు. ఏదైనా అబద్ధం ఉంటే దానికి సత్యంతో ఏ సంబంధం ఉండదని ఎవరైతే ఎరిగి ఉంటారో వారికి ఈ మాటలు వర్తిస్తాయి అని దేవుని పరిశుద్ధ ఆత్ముడు మనకు స్పష్టంగా బోధిస్తున్నాడు. మరి అబద్ధం అంటే ఏంటో ఇప్పుడు తెలియకుండా పోయింది ప్రజలకు. సత్యం విషయం అలా పక్కకు ఉంచుదాం. సత్యాన్ని కనుగొనటానికి ఇప్పుడు ఎవరికి చేతనవుతలేదు, అలాగ ఉంచుదాం. కానీ అబద్ధాన్ని కూడా కనుగొనలేని స్థితిలో ప్రజలున్నారు. వాక్యం సెలవిస్తుంది ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు అని. అలాగనే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో కూడా ఒక మాట చదువుతున్నాను చూడండి. చివరి భాగంలో ఉంటుంది, సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దు అని ఉంది. సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడవద్దని. సత్యానికి విరోధంగా అబద్ధం ఆడుతున్న వాళ్ళు ఎవరు అని ఇప్పుడు మనం గమనిస్తే, సత్యం అనగా ఏమిటి, అబద్ధం అనగా ఏమిటి, ఈ రెండు విషయాలు ఈరోజు మనము ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. ఏది సత్యము అంటే మనం గత వీడియోలో మాట్లాడుకున్నాం. ఇది ఫలానా సమయమని, ఇది ఫలానా దినమని, ఇది ఫలానా కాలమని ప్రతిదానికి దేవుడు తన సృష్టిలో ఆధారం ఉంచాడు. జాగ్రత్తగా మరొకసారి చెప్తున్నాను వినండి. ఇది ఉదయము అనటానికి, ఇది సాయంత్రం అనటానికి, ఇది మధ్యాహ్నం అనటానికి, ఇది అమావాస్య అనటానికి, ఇది పున్నమి అనడానికి దేవుని యొక్క సృష్టిలో సాక్ష్యము ఉన్నది. కానీ ప్రజలు అనుసరిస్తున్నటువంటి కాలమాన పద్ధతిలో ఇది ఆదివారం అనుటకు, ఇది సోమవారం అనుటకు,
ఇది మంగళవారం అనుటకు, ఇది బుధవారం అనుటకు ఏమైనా సాక్ష్యములు ఉన్నాయా? ఇన్ని సంవత్సరాల మీ యొక్క విశ్వాసములను అడుగుతున్నాను. ఇన్ని సంవత్సరాల మీ యొక్క విశ్వాసములో ఏ ఒక్క రోజైనా ఇది ఫలానా రోజు దీనికి ఈ విధంగా సాక్ష్యం ఉంది, ఇదే గురుతు అనేటువంటి ఒక్క దినమైనా మీ ఎదుటికొచ్చిందా? మిగతా దినాల సంగతి అలా ఉంచండి. ఇది ప్రభువు దినం అనుకొని, ఇది ఆదివారం అనుకొని పరుగులు తీస్తూ ప్రభు సన్నిధికి వెళ్ళాలనేటువంటి తపన కలిగిన ఏ విశ్వాసైనా అది ఆదివారమేనా ఒక్కసారైనా ఆలోచించాడా? దానికి ఏం గుర్తు చూస్తున్నారు మీరు ప్రపంచంలో? ఎందుకంటే గ్రంథము సాక్ష్యమిస్తుంది, రుజువులు లేని బోధ అబద్ధము. దేనికైతే ఆధారము ఉండదో అది అసత్యము. అందుకే దేవుని గ్రంథం సెలవిస్తుంది, మేము దాన్ని చూసి తెలుసుకొనున్నట్లు విచారించి దానిని మేము ఎరుగునట్లు మీ ప్రమాణములను మా ఎదుటికి తీసుకురండి అని యెషయా గ్రంథంలో మనం చదువుతాం ఆ మాటలు. గుడ్డిగా అనుసరిస్తున్నటువంటి మీరు అనగా సమస్త క్రైస్తవులు ఒక్కసారి ఆలోచించాలి. దేవుని పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి దేవుని మనము ఆదివారము దినమున ఆరాధన చేయాలి. ఆదివారము దినముననే ఆయన సన్నిధికి మనము చేరాలి. కానీ దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆదివారమును కనుగొనలేని సమస్త క్రైస్తవ సమాజము క్యాలెండర్లో ఉన్న ఆదివారాన్ని అనుసరించడము కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో ఉన్న ఆదివారమునకు రుజువు ఉంది, సాక్ష్యం ఉంది. ఆ దినము సమీపిస్తున్నట్టు కొలది దానిని అందరూ చూస్తారని చెప్పి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదువుతాం. కానీ ఈ రోజులలో సమస్త మానవులు దానికి విరోధముగా ఏ ఆధారము లేని దానిని అనగా క్యాలెండర్లో ఉన్న ఆదివారాన్ని పట్టుకున్నారు. అది దేవునిది కాదు. కాబట్టి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో దేవుడు చెప్పినట్టుగా ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించి తెలుసుకోవాలి అని చెబుతున్నాడు. అలాగనే లోకములో ఆదివారములు ఉన్నాయి, గ్రంథములో ఆదివారం ఉంది. అన్నిటినీ నమ్ముటము కరెక్టేనా? అది దేవుని సంబంధమైన వారమేనా కాదా అని ఏ రోజైనా పరీక్షించారా? దేవుని సంబంధమైనటువంటి ఆదివారమునకు రుజువు ఉంది. అది ఎప్పటికీ మారనిది, మార్పు లేనిది. అది సమస్త మానవులకు ప్రత్యక్షముగా కనబడుతూనే ఉన్నది. అందుకే సత్యమునకు విరోధముగా అబద్ధము ఆడరాదు. ఇప్పుడు సత్యమైనటువంటి ఆదివారమునకు అబద్ధపు ఆదివారము క్యాలెండర్లో ఉన్నది. దానిని పరిశుద్ధ దినముగా మనము పలకరాదు. అది అబద్ధం. ఏ రోజుకు కూడా అది సత్యానికి సంబంధించినది కాదు. మొదట మనం చదువుకున్న మాట ఇదే, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదు అనగా క్యాలెండర్లో ఉన్నటువంటి ప్రజలందరూ అనుసరిస్తున్నటువంటి ఆదివారములు అవి సత్యానికి సంబంధించినవి కావు. అవి అబద్ధములు. వాటికి రుజువులు లేవు. అది వచ్చింది తెలియదు, పోయినది కూడా తెలియదు. కానీ అమావాస్య వచ్చింది అందరికీ తెలుస్తుంది, అమావాస్య పోయినది కూడా అందరికీ తెలుస్తుంది. అలాగనే పౌర్ణమి అనబడే ఆదివారం వచ్చింది అందరికీ తెలుస్తుంది, ఆదివారము పోయినది అనే సంగతి కూడా అందరికీ తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో మరొకసారి క్రైస్తవులు నిజానంగా ఆలోచించాలి. మనం అనుసరిస్తున్నటువంటి ఆదివారము నిజంగా వచ్చిందా? దానికి ఏమైనా రుజువులు ఉన్నాయా? అది పోయిందా అనగా ఆదివారం ఇంకా ఉందా పోయిందా అని ఎలా చూస్తున్నారు మీరు? ఒకసారి దేవుని గ్రంథం సెలవిస్తుంది, ఏ అబద్ధము కూడా సత్య సంబంధమైనది కాదు అని. ఎవరైతే అబద్ధమును ప్రేమించి జరిగించుతూ ఉంటారో అలాంటి వారు వెలుపట ఉంటారు అనగా నరకంలో ఉంటారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనము 27వ వచనము, అలాగే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనములో స్పష్టంగా దేవుడు రాయించి పెట్టాడు. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడినట్లుగా అబద్ధ బోధకులను గూర్చి జాగ్రత్త పడకపోతే నష్టపోయేది ప్రజలే. నష్టపోయేది ప్రజలే.
కాబట్టి ఏమి వింటున్నారో, ఏమి నేర్చుకుంటున్నారో, ఏమి అనుసరిస్తున్నారో, ఏమి ఆచరిస్తున్నారో మీరే జాగ్రత్తగా పరిశీలించుకోవాలని వాక్యం సెలవిస్తుంది. లేదంటే నష్టపోయేది మీ ఆత్మలే. దేవుని గ్రంథం సెలవిస్తుంది, గ్రహనామ స్మరణకు మీరు దూరంగా ఉండాలని. ఇప్పుడు ప్రజలందరూ ఉదయము లేచింది మొదలు తమ దినాన్ని ప్రారంభించేది గ్రహనామ స్మరణతోనే. ప్రియులారా, ఒక విషయం గమనించుకోండి. అవి లోకములో మీరు మాటలాడుకోవటానికి, ఈ లోక సంబంధమైన కార్యములు జరుపుకోవటానికి పనికొస్తావేమో కానీ, దేవుని సన్నిధికి చేరడానికి అవి పనికిరావు. దేవుని సన్నిధికి చేరాలంటే అమావాస్య, పౌర్ణమి ఈ 2 మాత్రమే ఆధారాలు. వీటిని బట్టి ఆయన సన్నిధికి చేరాలి. ఇదే దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఈ 2 దినములలో కొమ్ముదట శ్రేయస్కరమని దేవుని గ్రంథం సెలవిస్తుంది. అందులో అమావాస్య దినమున ఆయన సన్నిధిని చేరి సృష్టిని అంతటిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కలగజేసిన ప్రతి దానిని బట్టి ఆయనను స్తుతించాలి. కానీ పౌర్ణమి దినమున ఆయన సన్నిధిలో ఆయన చేసినటువంటి ఆ మహాబలి కార్యమును బట్టి ఆయనను ఆరాధించాలి. అది క్షమాపణ దినం, రక్షణ దినం, ప్రభువు దినం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. మరికొన్ని మాటల చేత నేను మీ మధ్యకు వస్తాను. అంతవరకు ఈ మాటలను మీరు శ్రద్ధగా మరొకసారి వింటూ ఇతరులకు ఫార్వర్డ్ చేస్తూ ఉంటారని ప్రభువు నామమున ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు.